వెల్కమ్ టు మై ట్రేడింగ్ షో అండి. ఈరోజు మార్నింగ్ అనాలిసిస్లోకి స్వాగతం. ఈరోజు ఇంపార్టెంట్ డేట్ అండి, మనకు 11th December 2025. చూడండి, గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 25,978, ఆల్మోస్ట్ 143 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు మనం మార్నింగ్ మార్కెట్స్ గ్యాప్ అప్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అన్నీ బేరిస్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న నిఫ్టీ 50 81 పాయింట్స్ దాదాపు డౌన్లో క్లోజ్ అయిందండి. మనం చేసుకున్న అనాలిసిస్ ఏ విధంగా ఉందంటే, ఇది మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను, లెవెల్స్ చూడండి. చూడండి మిత్రులారా, 25,850 నుండి 25,860 ఈ రేంజ్ అనేది మనకు సెల్లింగ్ జోన్లా పనిచేస్తుందండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి కూడా మళ్ళీ సెల్లింగ్కే మన మెంబర్స్ అంటే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెల్లర్స్ ఇక్కడ, ఈ సెల్లర్స్ యాక్టివ్ ఏరియా అండి. మార్కెట్ మ్యాక్సిమం ఇక్కడనే ఓపెన్ అవుతుంది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్ వాలటాలిటీ ఉంటుందండి. అప్ సైడ్ ఇక్కడ వెళ్తుందండి. చూడండి మిత్రులారా, ఇక్కడ మన ఇక్కడ నిన్న హై ఫామ్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ లోవర్ హై అనేది ఫామ్ అయింది. మార్కెట్ని చూసినట్లయితే మనము ఇక్కడ సెల్లింగ్ ఏరియాలోనే మార్కెట్ ఓపెన్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ అప్ టు 1 hour వరకు ఇది వాలటాలిటీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ఈరోజు ట్రై చేస్తామండి. ఇది మాత్రం ఇంపార్టెంట్. 25,850 నుండి 25,860 ఒక 10 నుండి 20 పాయింట్లు స్లిప్పేజ్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఇమీడియట్గా సెల్లర్స్ అందరు యాక్టివేట్ అవుతారు. ఇక్కడ సపోర్ట్ 800 దగ్గర ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మళ్ళీ 25,758 సపోర్ట్ ఉందండి. మనం అనుకున్నది ఏంటంటే, ఈ రేంజ్లోనే మార్కెట్ వాలటాలిటీ క్రియేట్ చేస్తుంది. లేదు అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఇది సపోర్ట్గా తీసుకొని 25,850 అబోవ్ మాత్రమే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దామండి. ఇది ప్లాన్ 2 అండి, ఇది ప్లాన్ 1 అండి. ఓకేనా? మీరు చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ 130 పాయింట్స్ అబోవ్లో ట్రేడ్ అవుతుంది. అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క గైడెన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై.